మీరు ఈరోజు టీవీలలో పేపర్లలో ప్రముఖంగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇట్లా అధికారులను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు అధికారులను చంపమని ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా? మేము కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టినరా? లేకపోతే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోల్సాగర్ మీరు కట్టినరా? ఏ మాటలు మాట్లాడుతున్నారు? కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 36,000 కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈరోజు విచారణ 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టులు విద్యుత్తు ముసుగులో 1,000 కోట్ల రూపాయలు కూలగొడితే ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఫ్రాడ్ చేసిండ్రు, ఫ్రాడ్కి వీళ్ళని శిక్షించమని 1 మ్యాన్ కమిషన్ సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు. అధ్యక్ష, వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే. ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. జైలుకు పోయేదాని గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈరోజు కాళేశ్వరం మీద. ఆ నివేదికలు వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం.